తెలంగాణలో మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా ఉన్న మాల సంజీవ్ అలియాస్ లెంగుదాదా, అతని భార్య పార్వతి అలియాస్ దీనా రాచకొండ పోలీస్ కమిషనరేట్ సరెండర్ అయ్యారు. పీపుల్స్ వార్ గురించి ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. గద్దర్కి ముఖ్య అనుచరుడిగా పనిచేశాడు. 45 ఏళ్ల పాటు సిపిఐఎంఎల్లో కీలకంగా ఉన్నారు. ఇటు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వ్యక్తులు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట వచ్చి లొంగిపోవడం జరిగింది. వారికి సంబంధించిన మరింత సమాచారం కమిషనర్ సుధీర్ బాబుని అడిగి తెలుసుకుందాం. సార్, వీళ్ళు ఎలాంటి కీలక పాత్ర పోషించారు మావోయిస్ట్ పార్టీలో, లొంగిపోవడానికి గల కారణం? వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ మావోయిస్ట్ పార్టీలో డిఫరెంట్ ఏరియాలో చేశారు. 45 years మావోయిజంలో ఉన్నారు వాళ్ళు. 1980లో వీళ్ళ జర్నీ మావోయిజంతో స్టార్ట్ అయింది. 1980 నుంచి 96 వరకు 16 సంవత్సరాలు గద్దర్ ఆయన బృందంలో ఉండి పాటలు పాడుతూ డిఫరెంట్ విధాలుగా మావోయిజం సపోర్ట్ లైన్ నిలబడ్డారు. వీళ్ళు ఓన్లీ పాటలు పాడి జన చైతన్యాన్ని చేయడం కానీ, జననాట్య మండలిలో యాక్టివ్ ఉండడం కానీ కాదు. దాంతోపాటు వాళ్ళు అసోసియేషన్ దళంతో బాగా ఉండడం, వాళ్ళ దళం కావాల్సిన అన్ని యాక్టివిటీస్లో వాళ్ళు సపోర్ట్ లైన్ ఉన్నారు. దాని తర్వాత 1996లో ఇప్పుడు సంజీవ్ ఆయన మనుగూరు దళంలో చేరాడు. చేరిన తర్వాత అక్కడి నుంచి డివిజన్ కమిటీ మెంబర్గా వెళ్ళిన తర్వాత పాండవ దళంలో, దాని తర్వాత ఎటునగరం దళంలో కూడా ఆయన పనిచేశారు. అప్పుడు ఐలాపురం దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2002లో అయింది. అందులో ఆయన వైఫ్ చనిపోయినారు, విద్య. చనిపోయిన తర్వాత అతను అలానే ఇంకా 2 years కంటిన్యూ అయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ నార్త్ తెలంగాణ ఎస్జెడ్సీ నుంచి దండకారణ్యం ఎస్జెడ్సీకి వెళ్ళారు. అక్కడ దండకారణ్యం ఎస్జెడ్సీలో కూడా ఇదే దళం యాక్టివిటీ చేస్తూనే అక్కడ జనాలను ఎక్కువ రిక్రూట్ చేయాలనుకుంటే ఈయనటువంటి మంచి పాటలు పాడడం నైపుణ్యం ఉంది, స్ట్రాటజిక్గా దళం మూమెంట్స్ మీద కూడా అవగాహన ఉంది. కాబట్టి దాన్ని ఆయనను డివిజన్ కమిటీ మెంబర్ నుంచి వాళ్ళు స్టేట్ కమిటీ తీసుకున్నారు. ఆయన స్టేట్ కమిటీ మెంబర్ అయ్యారు. అక్కడ రిక్రూట్మెంట్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తూనే మావోయిస్ట్ యాక్టివిటీస్లో కీలక పాత్ర పోషించారు ఆయన. ఇది మీరు అడిగారు వాళ్ళు ఎందుకు రావాలనుకున్నారని. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్లకు ఈ రాష్ట్రం వాళ్ళు ఇప్పుడు ఈయన యాప్రాల్ నేటివ్ సంజీవన్ అతను కాబట్టి ఇక్కడ రావాలనుకున్నారు. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెటర్ రిహాబిలిటేటివ్ ఎవెన్యూస్, ఇక్కడ జనజీవన సమంతిలో కలవడానికి చాలా మంచి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళ మిత్రులు ఉంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ఏజ్లో 60 years తర్వాత వాళ్ళు తెలిసిన ఎన్విరాన్మెంట్స్లో ఉంటే బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది అనే ఉద్దేశం రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయని, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన రావడం జరిగింది. వీళ్ళపై రివార్డు ఉందని చెప్తున్నారు. ఎంత రివార్డు ఉంది? ఇప్పుడు సంజీవ్ పైన 20 లక్షల రివార్డు ఉంది. అలానే ఈ దీనా పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. ఇద్దరికి కలిపి 40 లక్షల రివార్డు వాళ్ళకు ఉంది. అంతేకాకుండా వాళ్ళకు గృహం ఏర్పాటు చేసే సదుపాయం ఉంటుంది. మెడికల్ విధంగా సపోర్ట్ లైన్ కూడా దొరుకుద్ది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను కూడా వాళ్ళను కంటిన్యూస్గా వాళ్ళకైనా అవసరం ఉంటే లీగల్ పరంగా చేయడానికి నేను కూడా గాడ్ ఫాదర్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళపైన ఏమైనా తీవ్రమైన కేసులు ఉన్నాయా సార్ గతంలో మన తెలంగాణ స్టేట్లో? అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఉన్నారు. అలానే 2005లో అక్కడ ఛత్తీస్గఢ్లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో భాగస్వామ్యం ఉన్నారు వీళ్ళు. సో జస్ట్ దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ. సో వీల్ లుక్ ఇన్ టు దేర్ ప్రొఫైల్స్. అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాము, ఏమేమి కేసు దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు లొంగిపోయారు సార్? అంటే ఇక్కడైతే ఈ ఫస్ట్ టైము ఇది స్టేట్ కమిటీ మెంబర్ లెవెల్లో ఉన్న దాంట్లో ముఖ్యంగా అంటే మన రాష్ట్రంలో ఇప్పటివరకు 379 మంది ఈ విధంగా మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లైన్ ఎన్నుకొని వచ్చారు. ఈ 379 మంది ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఈ స్టేట్ కమిటీ మెంబర్ వీళ్ళిద్దరు ఉన్నారు. అంతేకాకుండా ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఎంతమంది కూడా రామగుండంలో ఆయన జనజీవన సమితితో కలిశారు. డిఫరెంట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు కలిపి మొత్తం 379 మంది వచ్చారు లైఫ్ లైన్లోకి. అయితే కీలకమైనటువంటి ఇద్దరు మావోయిస్టులు కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోవడం జరిగింది. వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏవైతే రివార్డ్స్ ఉన్నాయో వారికి అందించి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.